హరిభక్తపరాయణ శ్రీ దాసుగణోకృత శ్రీ సాయినాథ స్తవనమంజరి శ్రీ గణేశాయ నమః. ఓ సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీకుమార ఓ అచింత్య లంబోదర శ్రీ గణపతి పాహిమాం. నీవు సకల గణాలకు ఆది ఈశ్వరుడువు, అందుకే నిన్ను గణేశుడని అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళరూప పాలచంద్ర ఓ శారద వాగ్విలాసిని, నీవు పదాలను సృష్టించిన వాగీశ్వరివి. నీ అస్తిత్వం వల్లనే జగత్తులోని వ్యవహారాలు నడుస్తున్నాయి. నీవు గ్రంథకర్తలకు దేవతవు. నీవు దేశానికి ఎల్లప్పుడూ భూషణానివి. అన్నింటి యందు నీ శక్తి అగాధం. జగదంబ నీకు నమస్కారం. ఓ పూర్ణబ్రహ్మ సాధు సజ్జన ప్రియ ఓ సగుణరూప పండరీనాథ కృపాసాగర పరమదయామయ పాండురంగ నరహరి, నీవు అందరినీ నడిపించే సూత్రధారివి. నీవు జగమంతటా వ్యాపించి ఉన్నావు. సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని పరిశోధిస్తున్నాయి. ఓ చక్రపాణి, నీవు పుస్తక జ్ఞానులకు అంతుపట్టవు. ఆ మూర్ఖులందరూ వాద వివాదాలు చేసేవారు. సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగతా వారు మౌనంగా ఉంటారు. నీకు సాదరంగా నా సాష్టాంగ నమస్కారము. ఓ పంచవక్త్ర శంకర కపాలమాలాధారి ఓ నీలకంఠ దిగంబర ఓంకార రూప పశుపతి, నీ నామాన్ని స్మరించిన వారి దైన్యం వెంటనే తొలగిపోతుంది. ధూర్జటి, నీ నామం యొక్క మహిమ ఎటువంటిది. నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తాను. నీలకంఠ, దీనిని సంపూర్ణం చేసేలా సహకరించు. ఇప్పుడు అత్రిసుతునకు ఆదినారాయణునికి తుకారామాది సత్పురుషులకు మరియు భక్తులందరికీ నమస్కారము. జయ జయ సాయినాథ పతిత పావన పరమదయాళ్ళు, మీ చరణాలయందు శిరస్సు నుంచుతున్నాను. అభయాన్ని అనుగ్రహించండి. మీరు సుఖానికి నిలయమైన పూర్ణబ్రహ్మ పురుషోత్తముడైన విష్ణుమూర్తి మీరే. అర్ధనారీశ్వరుడు మదనాంతకుడు కూడా మీరే. మీరు మానవ శరీరాన్ని ధరించిన పరమేశ్వరులు. మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు దయాసాగరులు. మీరు భవరోగానికి ఔషధం. మీరు హీనులకు దీనులకు చింతామణి, భక్తులకు పవిత్ర గంగాజలం. మీరు ప్రపంచంలో మునిగిపోయే వారిని తరింపచేసే నౌక, భయభీతులకు ఆశ్రయం. మీరు జగత్తుకు ఆది కారణం. దయాఘన నిర్మల చైతన్యమైన ఈ సృష్టి విలాసమంతా మీదే. మీరు జన్మరహితులు. మీకు మృత్యువు లేదు. బాగా పరిశోధిస్తే చివరికి ఇదే అవగతమవుతుంది. జనన మరణాలు రెండూ అజ్ఞానం వలన కలుగుతాయి. మహారాజా, మీరు రెంటికి అలిప్తంగా ఉంటారు. నీరు ఒకచోట ఊటలా ప్రకటమైంది. అయితే అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా? అది ఆది నుండి అక్కడి పూర్ణంగా నిండి ఉండి లోపల నుండి వచ్చింది. అంతే. ఒక లోతుగుంతలో నీరు ఊరితే దానికి బావి అని పేరు కలుగుతుంది. నీరు లేకపోతే అది ఒక గుంత మాత్రమే. నీరు గుంతలో ఊరటం లేదా ఎండిపోవటం ఇది నీటికి అసలు పట్టదు. నీరు గుంతకు అసలు ఏ విలువ ఇవ్వదు. అయినా నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం. అందువలన నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థను పొందుతుంది. ఈ మానవ శరీరం నిజంగా గుంత వంటిది. ఇందులోని శుద్ధ చైతన్యం నిర్మలమైన నీరు. గుంతలు అసంఖ్యాకంగా ఉన్నా నీరు అన్నింటిలో ఒకటే. శరీరాలు అనేకం, చైతన్యం ఒక్కటే. దయామయ, జనన మరణాలకు అతీతమైన మీరు అజ్ఞానమనే పర్వతాన్ని ఛేదించటానికి వజ్రాయుధం కావాలి. భూమిపై నేటి వరకు అనేక గుండాలు వెలిశాయి. ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఉంటాయి. ఆయా ప్రత్యేక గుండానికి విశేషమైన నామరూపాలుంటాయి. వాని ద్వారానే గుర్తించగలం. అయితే చైతన్యాన్ని నీవు నేను అని అనటం ఉచితం కాదు. ఎందుకంటే చైతన్యంలో ద్వైతం లేదు కనుక. పైగా చైతన్యం జగమంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటప్పుడు నీవు నేను అను భావన అక్కడ ఎలా సంభవం? మేఘాలలో నీరు అంతటా ఒకేలా ఉంటుంది. భూమిపై పడగానే ఆ నీటికి అనేక భేదాలు కలుగుతాయి. గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు. బావిలో పడిన నీటికి నదీ జలానికి ఉన్న పవిత్రత లేదు. గోదావరి సత్పురుషుల వలె పవిత్రం. మీరు అందులోని నీరు. మేము అక్కడక్కడా ఉన్న వాపీకూప తాటకాలము. అదే మీకు మాకు భేదం. మీరు పవిత్రులు, మేము కృతార్థులవటానికి చేతులు జోడించుకుని ఎల్లప్పుడూ మీ వద్దకు శరణాగతులే రావాలి. గోదావరి జలానికి పాత్రతను బట్టి పవిత్రత వచ్చింది. వేరే ఎక్కడి నీరైనా ఒకటే. గోదావరి జలాలు ప్రవహించే ఆ భూస్థలం పవిత్రమని అక్కడ భూమి యొక్క గుణాలను బట్టి నిర్ణయించబడింది. మేఘగర్భంలోని నీటిని ఏ ప్రదేశం ఏ మార్పు చేయదో అదే భూభాగాన్ని గోదావరి అని శాస్త్రవేత్తలన్నారు. ఇతర ప్రదేశాల్లో పడిన నీరు ఆయా స్థలాల గుణాలను గ్రహిస్తాయి. మొదట్లో మధురంగా ఉన్న నీరు ఆయా ప్రదేశాల్లోని ప్రభావం వలన అనారోగ్యంగా ఉప్పగా వగరుగా మారుతుంది. అట్లే గురువర,
మీ పట్ల కూడా కామ క్రోధాది అరిషడ్ వికారాల మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామం శోభిస్తుంది. అందువలన సత్పురుషులు గోదావరి అని నేను అంటాను. సకల జీవులలోనూ మీ యోగ్యతే శ్రేష్టమైనది. జగత్తు ఆరంభమైనప్పటి నుండి గోదావరి ఉంది. నీరు కూడా ఏ లోపం లేకుండా ఈనాటి వరకు పరిపూర్ణంగా ఉంది. శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు నదిలో ఉన్న నీరు ఇప్పటి వరకు ఉంటుందా? నీరు ఉన్న స్థలం మాత్రం ఇక్కడ మిగిలి ఉంది. నీరు సాగరంలో కలిసిపోతుంది. అయినా నీరు ఉన్న స్థలం యొక్క పవిత్రత నేటి వరకు స్థిరంగా ఉంది. ప్రతి సంవత్సరము పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. ఒక శతాబ్దంలోనిదే సంవత్సరం. ఆ శతాబ్దంలోని సత్పురుషులు నీటి ప్రవాహం వంటి వారు, సాధువులు ఆ నీటిపైన అలల వంటి వారు. ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనక సనంద సనాథులు, తరువాత నారద, తుంబర, ధ్రువ, ప్రహ్లాద, బలి మొదలగు రాజులు, శబరి, అంగదుడు, హనుమంతుడు, విదురుడు, గోపగోపికలు వచ్చారు. ఇలా ఈనాటి వరకు ప్రతి శతాబ్దంలోనూ పుష్కలంగా వచ్చారు. వారిని వర్ణించటానికి నేను అసక్తుణ్ణి. ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన సాయినాథులైన మీరు వచ్చారు. అందువలన మీ దివ్య చరణాలకు నేను వందనం చేస్తాను. ప్రభు, నా దుర్గుణాలను పరిగణించకండని వేడుకుంటున్నాను. నేను హీనుణ్ణి, దీనుణ్ణి, అజ్ఞానుణ్ణి, పాతక శిఖామణిని, ఇలా సకల చెడు లక్షణాలు కలవాణ్ణి. అయినా దేవ, నన్ను ఉపేక్షించకండి. పరుసవేది ఇనుములోని దోషాలను పట్టించుకోదు. గోదావరి ఊరిలోని కాలువలను బహిష్కరించదు. బాబా, మీ కృపా కటాక్షాలతో నాలోని సకల కల్మషాలను త్వరగా తొలగించండి. ఇదే ఈ దాసుని విన్నపం. పరుసవేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఆ లోపం పరుసవేదిదే. మీరు పరుసవేది, నేను ఇనుమును. నాలో పరివర్తన రాకపోతే ఆ లోపం మీ పైన ఆపాదించబడకూడదు. మీకు అప్రతిష్ట రాకూడదు. కనుక నన్ను పాపిగా ఉంచకండి. పిల్లలు ఎల్లప్పుడూ తప్పులు చేస్తుంటారు, కానీ తల్లి కోపగించుకోదు. దీనిని దృష్టిలో ఉంచుకొని బాబా, నన్ను అనుగ్రహించండి. ఓ సద్గురు సాయినాథ, మీరే మా కల్పతరువు. భవసాగరాన్ని తరింపచేసే నౌక నిశ్చయంగా మీరే. మీరు కామధేనువు, చింతామణి. మీరు జ్ఞానాకాశంలోని భాస్కరుడు, సద్గుణాల గని, స్వర్గానికి సోపానం. ఓ పరమపావన పుణ్యమూర్తి, శాంతస్వరూప, ఆనందఘన, ఓ చిస్వరూప, పరిపూర్ణ, ఓ భేదరహిత, జ్ఞానసింధు, ఓ విజ్ఞానమూర్తి, పురుషోత్తమ, క్షమా శాంతులకు నిలయమా, ఓ భక్తజనుల విశ్రామధామమా, నన్ను అనుగ్రహించండి. మీరు సద్గురు మచ్చిందరు. మీరే మహాత్ములైన జలంధర్. మీరే నివృత్తినాథ్, జ్ఞానేశ్వరులు, కబీర్, షేక్ మహమ్మద్, ఏకనాథులు కూడా మీరే. మీరే బోధ్ల, సావతమాలి, సమర్థ రామదాసు మీరే. సాయినాథ, మీరే తుకారం, మీరే సఖారం, మీరే మాణిక్య ప్రభు. ఈ మీ అవతారాల లక్ష్యం అనూహ్యం. మీరు మీ జాతిని గూర్చి ఎవరికీ తెలియపరచలేదు. మీరు బ్రాహ్మణులను కొందరు, యవనులను కొందరు అంటారు. మీరు శ్రీకృష్ణుని వలె లీలలను ప్రదర్శించారు. శ్రీకృష్ణుని ప్రజలు పలు రకాలుగా అన్నారు. కొందరు యదుకుల భూషణుని అన్నారు, కొందరు పశువుల కాపరి అని అన్నారు. సుకుమార బాలుడని యశోద అన్నది, మహాకాలుడని కంసుడన్నాడు, ప్రేమమయుడని ఉద్ధవుడంటే, జ్ఞానశ్రేష్ఠుడని అర్జునుడన్నాడు. ఈ విధంగా గురుదేవ, ప్రజలు మిమ్మల్ని వారి వారి మనసులకు తోచినట్లు యోగ్యంగా భావిస్తారు. మీ నివాస స్థానం మసీదు. మీ చెవులు కుట్టి ఉండేవి. మీరు పాటించిన మహమ్మదీయుల నైవేద్య పద్ధతులను చూచి ప్రజలు మిమ్మల్ని ముసల్మాను అని తలచారు. కానీ దయాఘన, మీ అగ్ని ఆరాధనను కని మీరు హిందువని మా మనసులకు నిశ్చయమైంది. ఈ వ్యవహారిక భేదాలలో తార్కికులు తర్జన భర్జనలు చేస్తారు, కానీ జిజ్ఞాసులు, భక్తులు వీటిని పట్టించుకోరు. మీది పరబ్రహ్మ స్థితి. జాతి మతాలు మీకు వర్తించవు. మీరు అందరికీ గురుమూర్తి. మీరు ఆది కారుణులు. హిందూ ముసల్మానులలో వైరభావం ఉన్నది. వారిలో ఐక్యతను కలిగించటానికి, భక్తులకు మీ లీలను చూపించటానికి మీరు మసీదులో అగ్ని ఆరాధనను చేపట్టారు. మీరు జాతి మతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువు, పరబ్రహ్మ. అందువలన మీరు తర్కానికి అంతు చెక్కరు. తర్కాల గుర్రపు స్వారీ మీ వద్ద నిలవజాలదు. అటువంటప్పుడు నా మాటలు నిలవగలనా? అయినా మిమ్మల్ని చూచి నేను మౌనంగా ఉండలేను. కారణం, వ్యవహారంను సృష్టించటానికి సాహిత్యంలోని మాటలే సాధనలు. అందువలన మీ అనుగ్రహంతో సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ వర్ణిస్తుంటాను. సత్పురుషుల ఘనత గొప్పది, దేవతల కంటే కూడా అధికం. ఎందుకంటే సత్పురుషుల వద్ద
నా నీ అన్న భేదభావాలు ఉండవు. హిరణ్యకశపుడు, రావణుడు దేవుని ద్వేషించుట వలన వధింపబడ్డారు. అలా సత్పురుషుల చేతిలో వధింపబడ్డవారు ఒక్కరైనా లేరు. గోపీచంద్ జలంధరుని పెంటకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునికి దుఃఖం కలగలేదు సరికదా, పైపెచ్చు ఆ రాజును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంతను వర్ణించగలను. సత్పురుషులు సూర్యనారాయణుని వంటి వారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు చల్లని సుఖాన్నిచ్చే చంద్రుని వంటి వారు. వారి కరుణ వెన్నెల వెలుగు. సత్పురుషులు కస్తూరి వంటి వారు. వారి కృప పరిమళం. సత్పురుషులు చెరుకురసం వంటి వారు. వారి కృప మధురం. సత్పురుషులు దుష్టుల పట్ల శిష్టుల పట్ల సమాన దృష్టిని కలిగి ఉంటారు. అంతేకాదు పాపుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ. గోదావరి జలంలో శుభ్రపరచటానికి మలిన వస్త్రాలే వస్తాయి. శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. పెట్టెలోని బట్టలు కూడా ఒకప్పుడు శుభ్రపరచటానికి గోదావరికి వచ్చినవే. ఇక్కడ ఆ పెట్టె వైకుంఠం. మీరు గోదావరి. శ్రద్ధ స్నానఘట్టం. జీవాత్మలే వస్త్రాలు. వాని మాలిన్యం షడ్వికారాలు. మీ పాదదర్శనమే గోదావరి స్నానం. మీరు మా సకల మాలిన్యాలను తొలగించి నిర్మలంగా చేయగల సమర్థులు. మేము ఈ ప్రపంచంలో మాటిమాటికి మల్లలమైపోతున్నాం. అందువలన సత్పురుషుల సందర్శనం అవసరం. గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి ఆ నీటిలో శుభ్రపరచడానికి తెచ్చిన మలిన వస్త్రాలు శుభ్రం కాకుండా అక్కడి స్నానఘట్టాలపై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ట కదా. మీరు చల్లని నీడనిచ్చే వృక్షం. మేము తాపత్రయాలని తీవ్ర ఎండబాధకు మాడిపోతున్న బాటసారులం. ఓ గురువర్య, కరుణామయ, మమ్ము ఈ తాపత్రయాల నుండి రక్షించండి. చల్లని నీడ వంటి మీ కృప లోకోత్తరమైనది. నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఎండవేడి తగులుతుంటే ఆ వృక్షాన్ని నీడని ఇచ్చే చెట్టు అని ఎవరంటారు? మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడటం జరగదు. ధర్మస్థాపన కొరకు అర్జునునికి శ్రీకృష్ణుడు శకునిగా లభించాడు. సుగ్రీవుని కృపతో విభీషణునికి శ్రీరామప్రభువు లభించాడు. సత్పురుషుల వల్లనే భగవంతునికి ఘనత. వేదశాస్త్రాలు వర్ణించలేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపైకి అవతరింపచేసినది సత్పురుషులే. రుక్మిణీ వల్లభుడైన వైకుంఠపతికు శ్రీకృష్ణుని దామాజీ మాలవాణిగా చేశాడు. చౌకాభా జగన్నాథునితో పశువుల శవాలను మోయించాడు. సత్పురుషుల మహిమలను ఎరిగి శ్రీహరి సక్కుబాయి ఎంట నీళ్లు మోశాడు. నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు. ఇంకా అధికంగా చెప్పవలసిన అవసరం లేదు. సాయినాథ, షిరిడి గ్రామ నివాసి, మీరే మా తల్లి తండ్రి. బాబా, మీ లీలలు నిజంగా ఎవరికి అంతుపట్టవు. అటువంటప్పుడు పామరుణ్ణైన నాకు మీ లీలలను వర్ణించ సాధ్యమా? జడుల వంటి జీవులను ఉద్ధరించటానికి మీరు షిరిడి వచ్చారు. ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించారు. 3 వెడల్పు గల చెక్క పలకను మంచంలా పైన చూరుకు వేలాడగట్టి దానిపై శయనించి భక్తులకు మీ యోగశక్తి సామర్థ్యాన్ని తెలియజేశారు. మీరు అనేకులకు సంతానాన్ని అనుగ్రహించారు. విభూతిని ప్రసాదించి అనేకుల రోగాలను పోగొట్టారు. ఐహిక కష్టాలను తొలగించటం మీకు అశక్యం కాదు. గజరాజుకు చీమ బరువా? గురుదేవ, దీనులను కరుణించండి. మీ చరణాలకు శరణుదొచ్చిన నన్ను వెనుకకు నెట్టివేయకండి. మీరు మహారాజులకు మహారాజు, కుబేరులకు కుబేరులు, వైద్యులకు వైద్యులు. నిశ్చయంగా మీకంటే శ్రేష్ఠులెవరూ లేరు. ఇతర దేవతల పూజలకు విశేషమైన పూజా సామాగ్రి, ప్రత్యేక పూజా విధానం అవసరం. కానీ మీ పూజకు జగత్తులో విశిష్టమైన వస్తువేదీ లేదు. సూర్యునింటిలో దీపావళి పండుగ వచ్చినట్లయితే ఏ ద్రవ్యాలతో ఆ పండుగను జరుపుకుంటారు? సాగరం యొక్క దప్పికను తీర్చడానికి ఈ భూమిపై నీరు లేదు. అగ్ని రగల్చటానికి నిప్పు ఎక్కడి నుండి తేవాలి? గురుదేవ, శ్రీ సాయి సమర్థ, పూజ చేసే వస్తువులన్నీ ఆది నుండి మీ ఆత్మ యొక్క అంశాలు. ఈ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పడమే కానీ పరమాత్మతత్వం ఇంకా పట్టుపడలేదు. అందువల్ల అనుభవ జ్ఞానం లేకుండా చెప్పే మాటలు నిరర్ధకం. మీ పూజను వ్యావహారికంగా చేయటానికైనా నాకు సామర్థ్యం లేదు. అందువలన గురుదేవ, అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను. దయామయ, ఈ దాసుని యొక్క పూజను స్వీకరించండి. ఇక ప్రేమాచూలతో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. సద్భక్తి అనే చందనాన్ని రాస్తాను. శబ్దాలంకారాల కఫ్నీని సమర్పిస్తాను. ప్రేమ భావాల సుమాలను మీ కంఠానికి అలంకరిస్తాను. నా దుర్గుణాలను ధూపంగా దహింపచేస్తాను. అవి చెడు ద్రవ్యాలే అయినా వారి నుండి చెడు వాసనలు రావటం లేదు. ధూపద్రవ్యాలను సద్గురువు వద్ద కాక ఇతరత్ర ఎక్కడ కాల్చినా ఆ ధూపద్రవ్యాల నుండి వెలువడే వాసనలు అలాగే ఉంటాయి. ధూపద్రవ్యాలు అగ్నిని తాకగానే తక్షణం వాని సువాసనలు వెలువడతాయి. మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది. మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం ప్రపంచానికి తెలిసేలా మిగిలి ఉంటుంది.
గంగాజలంలోని మురికిపోగానే నీరు నిర్మలమవటం సహజం. మనసులోని మురికిపోయి మాలిన్యం పోయి నిర్మలమవుతుంది. గురుదేవ, నేను మాయామోహాలనే దీపాలను వెలిగిస్తాను. దానివలన వైరాగ్య ప్రబలం లాభంగా పొందేలా అనుగ్రహించండి. మీరు ఆసీనులవటానికి శుద్ధమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని అర్పిస్తాను. దానిపై విరాజమానులై భక్తి నైవేద్యాన్ని స్వీకరించండి. ఈ భక్తి నైవేద్యాన్ని మీరు సేవించి భక్తి రసాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను మీ బిడ్డను కనుక మీ బోధామృత రసాన్ని పానం చేసే అధికారం నాకున్నది. నా మనస్సును మీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల నాకు ఎటువంటి కర్తృత్వభావం ఉండదు. ఇక ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలను చేస్తాను. స్వీకరించండి. ప్రార్థనాష్టకం. శాంతచిత్త మహాప్రజ్ఞ సాయినాథ దయాఘన దయాసింధు సస్వరూప మాయాతమ వినాశక జాతిమత గోత్రాతీత సిద్ధ అచింత్య కరుణాలయ పాహిమాం సాయినాథ షిరిడీ గ్రామ నివాసి శ్రీ జ్ఞానభాస్కర జ్ఞానదాత సర్వమంగళకారక భక్తచిత్త మరాళ ఓ శరణాగత రక్షక, మీరు సృష్టికర్త బ్రహ్మ, మీరు పాలనకర్త విష్ణుమూర్తి, త్రిలోకాలను లయం చేసే మహేశ్వరుడు మీరే. ఈ పృథ్వీతలమందు మీరు లేని చోటంటూ ఉందా సాయినాథ? మీరు సర్వజ్ఞులు, సర్వ హృదయాల్లోనూ ఉన్నారు. మా సర్వాపరాధాలను క్షమించండి. మీరు ఆవు, నేను లేగదూడను. మీరు చంద్రుడు, నేను చంద్రకాంతమణిని. గంగానదీ రూపమైన మీ పాదాలకు ఈ దాసుడు సాదరంగా నమస్కరిస్తున్నాడు. నా శిరస్సుపై మీ కృపాహస్తాన్ని ఉంచండి. మీ దాసుడైన ఈ గణుని చింతలను దుఃఖాలను నివారించండి. ఈ ప్రార్థనాష్టకంతో మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మా పాపతాప దైన్యాలను త్వరగా నివారించండి. మీరు ఆవు, నేను దూడను. మీరు మా తల్లి, నేను మీ బిడ్డను. నా విషయంలో మీ మనస్సున కాఠిన్యతను వహించకండి. మీరు మలయగిరి చందనం, నేను ముళ్ళపదను. మీరు పవిత్ర గోదావరి నీరు, నేను మహాపాతకుణ్ణి. మీ దర్శనమయ్యాక కూడా నా మనోమాలిన్యాలు తొలగిపోక ఇంకా ఉంటే మిమ్మల్ని చందనమని ఎవరంటారు? కస్తూరి సాంగత్యంలో మట్టికి విలువ వస్తుంది. పువ్వుల సహవాసంతో ఉన్న దారం శిరస్సుపై ఉంటుంది. అదేవిధంగా మహాత్ములు చేపట్టిన వస్తువులు విశిష్టతను సంతరించుకుంటాయి. పరమేశ్వరుడు తన కోసం విభూతిని, మృగచర్మాన్ని, నందిని స్వీకరించాడు. ఆ కారణంగానే వాటికి అంతటా గౌరవం లభిస్తుంది. శ్రీకృష్ణుడు గోపాలను రంజింపజేయటానికి బృందావనంలో యమునా నదీ తీరాన ఉట్లు కొట్టే ఆటలాడాడు. దానిని కూడా బుధులు గౌరవించారు. నేను దురాచారిని అయినా మీ శరణు వచ్చాను. అందువలన గురుదేవ, నా గురించి ఆలోచించండి. ఐహిక లేదా పారమార్థిక వస్తువులు ఏవేవి నా మనస్సుకు నిస్సంశయంగా సుఖమనిపిస్తాయో వాటిని ప్రసాదించండి గురుదేవ. నా మనస్సును నిగ్రహించుకునేలా మీరు అనుగ్రహించండి. సముద్రపు నీరు తీయగా మారితే ఆ ఉప్పు నీటిని గూర్చి భీతి చెందనవసరం లేదు కదా. సాగరాన్ని మధురంగా మార్చగల సామర్థ్యం మీకున్నది. అందువలన దాసుగడని ఈ కోరికను మన్నించండి. నాలో ఉన్న లోపాలన్నీ మీవే. మీరు సిద్ధులకు రాజు, మీకు ఉపేక్ష శోభించదు. ఇంకా అధికంగా ఏం మాట్లాడను. మీరే మాకు ఆధారం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు నిర్భయం సహజం కదా. సరే, ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో పఠిస్తారో వారి కోరికలను మీరే తీర్చాలి మహాప్రభు. ఈ స్తోత్రానికి మీ ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలి. ఒక సంవత్సరంలో పాఠకుల త్రితాపాలు తొలగిపోవాలి. శుచిర్భూతులు తమ మనసులలో శుద్ధమైన భక్తిభావంతో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఇది వీలు పడకపోతే ప్రతి గురువారమైన సద్గురుమూర్తిని మనస్సును ధ్యానించి పఠించాలి. ఇది కూడా వీలు కాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి దీని ప్రభావాన్ని గ్రహించండి. భక్తులారా, ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహికమైన కోరికలను గురుదేవులు వెంటనే తీర్చి వారికి ఉత్తమ గతిని ప్రసాదిస్తారు. ఈ స్తోత్ర పారాయణతో మందబుద్ధులు బుద్ధిమంతులవుతారు, అల్పాయుష్యులు శతాయుష్యులవుతారు. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనుల ఇంటికి కుబేరుడు వచ్చి నివసిస్తాడు. ఇది ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతానహీనులకు సంతానం కలుగుతుంది మరియు సకల రోగాలు నడుసులా పారిపోతాయి. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చింతలు భయాలు తొలగిపోయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవినాశి అయిన పరబ్రహ్మను తెలుసుకుంటారు. కనుక బుద్ధిమంతులారా, మీ మనస్సులలో ఈ స్తోత్రముందు విశ్వాసం ఉంచండి. తర్క వితర్కాలని, చెడు ఆలోచనలకు అసలు చోటు ఇవ్వకండి. షిరిడీ క్షేత్రయాత్రను చేయండి. మనసును బాబా పాదాలయందు లగ్నం చేయండి. భక్త కామ కల్పద్రోవమైన సాయి అనాథలకు ఆశ్రయం. వారి ప్రేరణ వల్లనే నేను ఈ స్తోత్రాన్ని రచించాను. లేకపోతే పామరుణ్ణైన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం? శక సంవత్సరం 1840 భాద్రపద శుక్లపక్షంలో వినాయక చవితి సోమవారం రోజు సూర్యోదయమయ్యాక మహేశ్వర్ వద్ద పవిత్ర నర్మదా నది తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి సన్నిధి వద్ద శ్రీ సాయినాథ స్తవనమంజరి సమాప్తి అయింది.
మహేశ్వర క్షేత్రమని సంపూర్ణమైన ఈ స్తోత్రంలోని ప్రతి పదాన్ని శ్రీ సాయినాథులు నా మనసులో ప్రవేశించి పలికించారు. శిష్యుడు దామోదరుడు రాసిపెట్టాడు. దాసుగండైన నేను సాధు సత్పురుషులకందరకు కింకరుణ్ణి. స్వస్తి. శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగర తారకం కావాలి. పాండురంగా దీనినే దాసగను అత్యాదరంగా విన్నవించుకుంటున్నాడు. శ్రీహరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండరీక వరద హరి విఠల్. సీతాకాంత స్మరణ. జయ జయ రామ. పార్వతీపతి. హర హర మహాదేవ్. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.